దగ్గు తగ్గడం లేదేంటి? ఈ బాలుగాడు మీటింగ్ నుంచి వచ్చాడంటే వాయిస్ ఓవర్ చెప్పలేదని పేడిస్తాడేమో. వచ్చేసాడు. గ్లాసుడు కషాయం తాగావు కదా, ఇంకా తగ్గలేదా? మా అమ్మ తాగిస్తే గంటలో తగ్గిపోయేది. తమరు తాగించారు కదా, ఎప్పటికి తగ్గుతుందో, అసలు తగ్గుతుందో లేదో. అంటే నా చెయ్యి బ్యాడ్ అంటావా? అబ్బెబే, నేను కూర్చొని తాగిన ప్లేస్ బ్యాడ్ అంటున్నాను. నిజంగానే నీకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిందా, లేక వాయిస్ ఓవర్ చెప్పడం ఇష్టం లేక ఈ డ్రామాలు చేస్తున్నావా? ఇష్టం లేకపోతే ఇష్టం లేదని మొహం మీదే చెప్పేస్తాను. కానీ ఇలాంటి డ్రామాలు మాత్రం నాకు చేతకావు. వాయిస్ పోయినా నాయిస్ మాత్రం తగ్గలేదు. నీతో వాదిస్తూ కూర్చుంటే నాకున్న గొంతు కూడా పోతుంది. కంటెంట్ మొత్తం నీకు మెయిల్ చేశాను. ముందుది ఎన్ఆర్ఐకి పంపించి ఏదో ఒకటి డిస్కస్ చేస్తూ టైం వేస్ట్ చేయి. ఈ ఆలోపు నా వాయిస్ సెట్ అవుతుంది, తర్వాత వచ్చి చెప్తాను. ఇలాంటి దిక్కుమాలిన ఐడియాలు ఇవ్వాలంటే నీ తర్వాత ఎవరైనా. నన్ను మాట్లాడించుకుంటే తమరు కాస్త బయటికి వెళ్తే నా గొంతుకి నా మైండ్కి రెస్ట్ ఉంటుంది. మంచిది. నేనేం నువ్వు చెప్పావని వెళ్ళట్లేదు, నువ్వు వాయిస్ ఓవర్ చెప్పాలి కాబట్టి వెళ్తున్నాను. ఏయ్, ఏంటిది? ఈ కాలంలో కూడా కషాయం గిషాయమని ఆరోగ్యం పాడు చేసుకోకూడదు. అవి పవర్ఫుల్ టాబ్లెట్స్, త్వరగా రిలీఫ్ ఇస్తాయి, వేసుకో. ఇది అలా నిజమా? వేడికి నా హెల్త్ మీద ఇంత కేరింగా? హలో మల్లిక, ఎలా ఉన్నావే? నేను బానే ఉన్నానే. నీకేంటి, థ్రోట్ ఇన్ఫెక్షనా? నీళ్ళు చెప్పిందా? అవునే, ఏంటో సడన్ గా పట్టుకుంది. మరి మెడిసిన్స్ ఏమైనా వేసుకున్నావా లేదా? ఇదిగో ఈ బాలుగాడు ఇప్పుడే తెచ్చి చెల్లాడు. వాట్? బాలు నీకోసం మెడిసిన్స్ తీసుకొచ్చాడా? నువ్వే అంత షాక్ తిన్నావంటే నేనెంత షాక్ తినాలే? ఏంటే ఈ సడన్ చేంజ్? చేంజా వాడి బొందా. నేను వాడికి ఒక ఇంపార్టెంట్ వాయిస్ ఓవర్ చెప్పాలి. నా గొంతు బాగైతేనే చెప్పడానికి వీలుగా ఉంటుంది, అందుకే ఇవి తెచ్చిచ్చాడు. ఎందుకైనా మంచిది ఎక్స్పైరీ డేట్ చూసుకోవే. ఏంటోనే, నిన్నటి నుంచి వీడు చాలా తేడాగా బిహేవ్ చేస్తున్నాడు. ఏంటే, కొంప తీసి గోకుతున్నాడా? చిచి, అదేం కాదే. అవునా? ఏదో ప్లాన్ వేస్తున్నాడు అనుకుంటా. ఏమో లేవే, మనిషి అన్న తర్వాత మార్పు సహజం కదా, తనలో కూడా స్టార్ట్ అయిందేమో. అది మనుషుల్లోనే, బాలులో ఎప్పటికీ జరగదు. సర్లేవే, బాగా సఫర్ అవుతున్నట్టున్నావు, రెస్ట్ తీసుకో. నేను ఇంటికొచ్చి కలుస్తానులే, ఓకేనా? బాయ్. ఓకేరా, బాయ్. ఓ గాడ్, టాబ్లెట్లు బాగా డ్రౌసీ అనుకుంటా, నిద్ర పట్టేసింది. అమ్మాయ్యా, కాస్త రిలీఫ్గా ఉంది. వెళ్ళి వాయిస్ ఓవర్ చెప్పేస్తే ఒక పని అయిపోతుంది. లేదంటే బాలుగడి గోల భరించలే. కార్తీక్ గారు, మీకోసమే వస్తున్నాను. దేనికండి? వాయిస్ ఓవర్ ఒకటి చెప్పాలి కదా. ఓ, మీరు థ్రోట్ ఇన్ఫెక్షన్తో సఫర్ అవుతున్నారని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని బాలు వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్తో డబ్బింగ్ చెప్పించేశాడండి. వాట్? అవును శైలు గారు, ఆల్రెడీ వాయిస్ ఓవర్ కూడా సెండ్ చేశారు. మేడం, మీకోసం స్పెషల్ సొంటి కాఫీ. అదేంటి, నేను టీ కదా తాగుతాను. అవుననుకోండి, కానీ మీ గొంతు బాగాలేదంట కదండి. బాలు సార్ మీకు స్పెషల్గా సొంటి కాఫీయే ఇమ్మన్నారు.
నో థ్యాంక్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ శైలు గారు. బాలు ఈజ్ వెరీ కేరింగ్ అబౌట్ యూ. ఆహాహా, ఇంకాస్తుంటే అంబులెన్స్ తీసుకొచ్చి హాస్పిటల్కి కూడా తీసుకెళ్తాడేమో. వీళ్ళ ఓవర్ యాక్షన్. బాలు సార్ ఎంత మారిపోయాడే కదా. నిజంగా శైలు మేడం గారు చాలా లక్కీ. దీన్నే తలరాత అంటారు. ఏ ఆపండి. సందు దొరికితే చాలు బాలు శైలు అని చెప్పి భజన స్టార్ట్ చేస్తారు. మీకు వేరే పనులేం లేవా? దీన్నే కడుపు మంట అంటారు. షడప్, పోయి పని చూసుకో. సారీ మేడం. నీకేంటి స్పెషల్గా చెప్పాలా? వెళ్ళాం. నేను నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. వాయిస్ రైజ్ అయిందంటే టాబ్లెట్ పనిచేసిందన్నమాట. వెరీ గుడ్. ప్లీజ్ టాపిక్ డైవర్ట్ చేయొద్దు. ఏంటి నీ ఉద్దేశం? చిన్నగా నన్ను యుఎస్ డీల్ నుంచి తప్పిద్దామనుకుంటున్నావా? వాట్ యు మీన్? నేను చెప్పాల్సిన వాయిస్ ఓవర్ వేరే వాళ్ళతో ఎందుకు చెప్పించావు? నీ సపోర్ట్ లేకుండా నేను వర్క్ చేసుకోగలనని ప్రూవ్ చేసి మీ నాన్నకి సారీ చెప్పాల్సిన అవసరం కూడా నాకు రాదని చెప్పడానికి అని అంటానని గెస్ట్ చేసావు కదా. నాది నువ్వు అనుకున్నంత చీప్ మెంటాలిటీ కాదులే. మరెందుకలా చేసావు? ఎందుకంటే నాకు ప్రాపర్గా పని చేయించుకోవడమే తెలుసు. పీడించి పని చేయించుకోవడం అలవాట్లేదు. అంటే నా మీద జాలిపడి చేశాను అంటావు. అది సరే, భద్రాచలంతో స్పెషల్గా సొంటి కాఫీ పంపించాల్సిన అవసరం ఏంటి? నీకు నా మీద ప్రేమ పొంగిపోతుందని అందరికీ తెలియాలనా? అరే ఎస్, నేను నిన్ను ప్రేమిస్తున్నానని అందరికీ తెలియాలి. ఏంటి? ఆవేశపడకు. నిషా మన మీద నిఘా వేసింది కదా, అందుకే దాని అనుమానం మొగ్గలోనే తుంచేయాలని నేనే కొత్త డ్రామా స్టార్ట్ చేశా. ఈ దెబ్బతో నిషానే కాదు, ఆఫీస్లో ఎవ్వరికీ ఏ అనుమానం రాకుండా ఉంటుంది. మరి ఇలాంటి ప్లాన్స్ వేసి ముందు నాకు మాట చెప్పాలి కదా. ఆ? చెప్తే ఏం చేస్తావు? ఇలానే ఏదో ఒక ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటావు. అంటే నేను చీటికి మడికి గొడవలు పెట్టుకునేదల్లా కనిపిస్తున్నానా? దీన్నే ఆర్గ్యుమెంట్ అంటారు. చూడు, ఇందాకే ఎన్ఆర్ఐ థర్డ్ డాక్యుమెంటరీ కూడా కన్ఫర్మ్ చేశాడు. కంప్లీట్ ముస్లిం పెళ్లి సంప్రదాయాన్ని కంటెంట్ ప్రిపేర్ చేసి విత్ వీడియో సెండ్ చేయమన్నాడు. అంటే ఇప్పుడు ఆ పని కూడా నేనే చేయాలనా? నీకిష్టమైతే ప్రిపేర్ చేయి, లేదంటే వదిలే. అంతేకాని సారీ చెప్పాలి, ట్యూషన్ చెప్పాలి అని కండిషన్స్ మీద వర్క్ జరిగితే అది పర్ఫెక్ట్గా ఉండదు. సపోర్ట్ చేయడం చేయకపోవడం దట్స్ కంప్లీట్లీ యువర్ డెసిషన్. నాకు చేతనైనంత వరకు నేను చేసుకోగలను. ఏమైంది వీడికి? ఎల్కేజీ నుంచి పీజీకి జంప్ చేసినట్టు మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నాడు. ఏదో ప్లాన్ చేస్తున్నాడు. ఏమై ఉంటుంది? పాప నీలో ఆ బాలుగడు క్లాస్ చెప్తాడని ప్రిపేర్ అవుతుంది. వాడేమో ఉదయం నో కండిషన్స్ అప్లై అన్నాడు. సో ఖచ్చితంగా నీలుకి క్లాస్ చెప్పడు. నీలు, నేను ఇచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తావా? ఎస్ బావా. డౌట్ లేదు, ఈ బాలుగాడు ఏ బోధి చెట్టు కిందనో టైంపాస్ చేయడానికి కూర్చున్నట్టున్నాడు. సడన్ గా జ్ఞానోదయం అయినట్టుంది. ఈ చాప్టర్ రేపటికల్లా ఫినిష్ చేసి. ఓకే ఓకే బావా. మేరీ బాత్ చురావో చోటా బాబు. అబ్బా ఢిల్లీ, నువ్వు అబ్బాయి కదా, మేరీ కాదు మేరా అనాలి. ఓ చురావో కాదు, సునావో. చురావో అంటే దొంగలించు అని. ఓ టేకే టేకే చోటా బాబు. టేకు కాదు, చెక్కు కాదు, టీకే హే అనాలి. ఏ ఏంట్రా మీ హిందీ పంచాయితీ? ఏం లేదు బాబు గారు, నాకు హిందీ రాకపోవడంతో మార్కెట్లో కూరగాయలు నన్ను మోసం చేస్తున్నారు.
దానికి బదులు తెలుగుడి దగ్గరికి వెళ్ళొచ్చు కదా. వీడికైతే నాకు హిందీ రాదనే తెలుస్తుంది, వాడికైతే నాకు లెక్కలు రావని కూడా తెలిసిపోతండి. అందుకే చిన్నబాబు గారి దగ్గర హిందీ నేర్చుకుంటున్నాను. వావ్ వరుణ్, నీకు హిందీ కూడా వచ్చా? हेलो मैडम, हम हैदराबादी है. వరుణ్, నాకెప్పటి నుంచో డీడీఎల్ మూవీ చూడాలని కోరిక, కానీ నాకు హిందీ రాదు. ప్లీజ్ వరుణ్, నేను చూస్తూ నీ పక్కన కూర్చుంటాను, నువ్వు మీనింగ్ చెప్తావా? ఎగ్జామ్స్ టైంలో మూవీస్ ఏంటే? డీడీఎల్లా? ఆ సినిమా అంటే నాకు మీ తాతగారికి ఎంతో ప్రాణంరా. నిజమే రోయ్, ఆ సినిమా చూసి ఎంతో మంది ప్రేమలో పడ్డారు. అందులో నేను ఒకడిని. సినిమా చూసే మూడు ఉత్సవం రెండు సర్వనాశనం అయిపోయాయి. రేయ్, ఎక్కడికి వెళ్ళేది? అందరం కలిసి డీడీఎల్ చూస్తున్నాం అంతే. దా కూర్చో. అవును వరుణ్, అన్ని డైలాగ్స్ నువ్వు ఒక్కడే ఎలా చెప్తావు? కష్టం కదా. కొన్ని అనే చెప్తాడులే. నాకంత ఓపిక లేదు. నేను చెప్తానులే వరుణ్. అయితే ఓకే. మధ్యలో వరుణ్ ఎందుకు పానకంలో పుడకలాగా? నువ్వులే నువ్వులే బామ్మ, నువ్వులే. కనయ్య, నువ్వు కూడా లేరా? లే పిల్లలు, మీరు వెనక్కి వెళ్ళి సోఫాలో కూర్చోండి. పదరా. ఏంటి బామ్మ? ఇట్లే ఉండండి. ఏమైంది బామ్మ? ఇదిగో, నువ్వేమో కాజల్, కన్నయ్య షారు. కమాన్, డైలాగ్ ఫాలో అయిపోండి. సిగ్గు పడకండర్రా, లవర్స్ సినిమా కదా, లవర్స్ చెప్తేనే బాగుంటుంది. ఇదిగో, నా కోపం తెప్పించుకోండి. లేదంటే నీళ్ళు అలుగుతుంది ఏమ్మా? అవును, మర్చిపోయా, నీళ్ళు అలిగింది. వద్దులే, ప్లే చేయండి. मैं जानता हूं कि तुम मेरे बारे में क्या सोचती हो. నువ్వు నా గురించి ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. నీ దృష్టిలో నేను ఒక అమ్మాయిల్ని ఏడిపించే సంస్కారహీనుణ్ణి. కానీ నేను నువ్వు అనుకునేంత దిగజారిన వాడిని కానుసేలు. సారీ సిమ్రాన్, నన్ను నమ్ము సిమ్రాన్, బిలీవ్ మీ. मेरे ख्यालों में किसी अनदेखे अनजाने के लिए जगह नहीं है. సారీ, లేదు, నా మనసులో ఏ ఒక్కరికి స్థానం లేదు. और जरूरी भी नहीं है. నాకు ఆ అవసరం కూడా లేదు. बाबूजी ने उसे देखा है. మా నాన్నగారి ఇష్టమే నా ఇష్టం. ఆహా, दिल वाले दुनिया ने ले जाएंगे. అమ్మో, ఆలీ దాదా ఇక్కడికి వచ్చారేంటి? నేను అక్క దగ్గర ఉన్నానని తెలిస్తే నా పని ఫినిష్. అక్క, బావా, అంకుల్, వరుణ్, బామా, త్వరగా రండి. ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఎందుకలా అరుస్తున్నావు? ఊరు నుంచి నాన్నగారి ఫ్రెండ్ ఆలీదా దగ్గర వచ్చారే. మరి వెళ్ళి లోపలికి రమ్మను. అక్క, నేను ఇక్కడున్నానని తెలిస్తే వెళ్ళి నాతో చెప్తే పరిస్థితి ఏంటి? అవును కదా, ఇప్పుడేం చేద్దాం? ముందు నువ్వు వెళ్ళి ఏదో ఒక గదిలో దాక్కో. వరుణ్ గదిలో దాక్కమ్మా, అక్కడైతే ఎవరికి కనిపించవు. శైలు బేటీ. దాదా, ఖుష్ రహో బేటీ, ఖుష్ రహో. తీసుకో. ఎన్ని రోజులైంది దాదా మిమ్మల్ని చూసి? ఎలా ఉన్నారు? బాగున్నాను బేటీ, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను దాదా. घर बहुत अच्छा है बेटी. మరే అంతా నా టేస్ట్ ప్రకారమే కట్టించా. నరసింహం, దాదా,
ఈయన మా అంకుల్, ఆ, మా బామ్మగారు, ఆయనకి నాన్నమవుతారు. ఈయన మా మరిది వరుణ్. నమస్కారం. నమస్తే. అదేంటి అందరూ అలా ఇరుకుగా నిలబడ్డారు? అంటే మేమంతా కలిసి కట్టుగా ఉంటాం. అది సింబాలిక్ గా చెప్తున్నాం అనమాట. అచ్చా అచ్చా. ఘర్ మే సబ్ హై. మరి అల్లుడు గారు ఎక్కడున్నారు? అల్లుడు గారు, అల్లుడు గారు. నీలం గారు, నీలం గారు. వీడొచ్చాడేమిటి వీడు? నీలునా? అవే కాదు అంకుల్, నేనే మంచినీళ్ళు అడిగాను, అందుకే నీళ్ళ అమ్మగారు అంటున్నాడు. ఇతను ఢిల్లీ, ఇంట్లో అన్ని పనులు చూసుకుంటూ ఉంటాడు. సలాం భాయ్. భలేవారండి. అల్లం చాయ్ కోసం అంతలా అడగాల? క్షణంలో తీసుకొస్తాను ఉండండి. రెడీలే. ఏం టైమింగ్ రా నీది? ఊరుకుంటాయి గారు, అస్తమానం పొగడకండి. కొత్తగా వచ్చిన వాళ్ళ ముందు నా పనితనం తెలియని మా అయ్యగారు ఆరటం అంతే. ఏంటో. నీలు అనగానే మన కోతిపిల్ల గుర్తొచ్చింది శైలు బేటి. ఎంత అల్లరిదో తెలుసా? ఊర్లో తన గోల భరించలేకపోతున్నాం. మాకెందుకు తెలీదు? తుజ్ కైసే పతా బేటా? నేనే అప్పుడప్పుడు దాని గురించి చెప్తూ ఉంటాను దాదా. మీరెళ్ళి ఫ్రెష్ అయ్యండి. ఏ సండే కూడా ప్రశాంతంగా పడుకునేవరా? ఏంటి గోలా? షో కొంచెం గ్యాప్ దొరికితే బాగుండు. కవర్ చేయలేక చచ్చిపోతున్నాం. ఎవరితను? ఏంటి గోలా? గోలే కాదండి, ఈయన గెస్ట్. మా ఊరు నుంచి మా నాన్నగారి ఫ్రెండ్ ఆలీ దాదా వచ్చారు. దాదా మెరీ మర్త్ బాలగోవింద్. ముబారకు బేటా, ముబారకు. మా శైలు బేటీ దొరకటం నీది అదృష్టం. మంచిదండి, నేను కూడా అదే అనుకుంటున్నాను. ఇంతకు ముందు మా ఇల్లు మెడిటేషన్ హాల్లా ఉండేది, శైలు వచ్చాక సినిమా హాల్లా తయారైందని. నిజమే, మా శైలు బేటీ ఎక్కడుంటే అక్కడ సందడే సందడి. నన్ను ఇక్కడ చూస్తే తేతడి పోచమ్మ గుడే. అయ్యో, ఏ మీకేమైంది? మెట్రో ట్రైన్లో ప్యాసింజర్ లాగా అలా నిలబడ్డారేంటి? అబ్బే ఏం లేదురా, ఊరికినే మన ఫ్యామిలీ సాంగ్ పాడుకున్నాం అంతే. నాకేదో కలకలం కనిపిస్తోంది. ఓహో, అదా సంగతి. చెప్తానుండండి. మరి గ్రూప్లో నన్ను జాయిన్ చేసుకోరా? నువ్వు గ్రూప్ సాంగ్ కి పనికిరావు. వెళ్ళి వదినతో డ్యూట్ వేసుకోపో. ఆహా, మీది ఫ్యామిలీ చూస్తుంటే దిల్ ఖుష్ అయిపోయింది. ఈ సంతోషములో నీ కుటుంబం కూడా ఉంటే చాలా బాగుండేది బేటీ. ఉందిగా. ఏం మాట్లాడుతున్నారండి? నా ఫ్యామిలీ ఎక్కడుంది? ప్లీజ్ నీళ్ళు గురించి చెప్పొద్దు ప్లీజ్. నానమ్మా, వరుణ్, నాన్న తప్పుకోండి. మీకే చెప్పేది, తప్పుకోండి. నీలు నీలు బేటీ, నువ్వు ఇక్కడున్నావా? మీ నాన్న ఫ్రెండ్ ఇంట్లో ఉందని చెప్పాడే. అది కాదు దాదా, అది. అవునండి, ఇక్కడే ఉంది. ఏ ఉండకూడదా? తను ఎక్కడున్న విషయం మీకు తెలియకూడదనే వీళ్ళిందాకటి నుంచి కవర్ చేశారు. ఏంటి నాన్న ఇది? శైలు నీళ్ళు భయపడ్డారంటే అర్థం ఉంది. మీరైనా ఆలోచించాలి కదా. అది కాదురా కన్నయ్య, శైలు వాళ్ళ నాన్నకి తెలిస్తే బాధపడతారని. బాధ ఎందుకు నానమ్మా? శైలు, నువ్వెవరు? చెప్పరా, నువ్వెవరు?
నా భార్యవే కదా. అంటే నా ఇల్లే నీ ఇల్లు, మరి నీ చెల్లి నీ ఇంటికి వస్తే తప్పేంటి? నీలో ఎగ్జామ్ అయ్యేంత వరకు ఇక్కడే ఉంటుంది, తర్వాత నేనే పంపిస్తాను. షీఈ్ మై రెస్పాన్సిబిలిటీ. నా అన్న గుర్తొచ్చాడు కదూ. అవును దాదా, నేను కాలేజ్ నుంచి వచ్చి వడ్డించే వరకు అమ్మ పెట్టినా కూడా నాన్న తినేవారు కాదు. ఎందుకు నాన్న అంటే, నువ్వు పెడితే మా అమ్మ పెట్టినట్టే ఉంటుంది శైలమ్మ అనేవారు. ఊరుకో బేటి, అన్నీ సర్దుకుంటాయి. నీలాంటి కూతుర్ని దూరం చేసుకొని ఆయన కూడా నీలాగే బాధపడుతూ ఉండుంటారమ్మా. శైలు, ఇంకోసారి నువ్వు నాన్నని గుర్తు చేసుకుని ఏడ్చావంటే ఈ నాన్న అలిగి అన్నం తినడం మానేస్తాడు. అయ్యో అంకుల్, నేనేం ఏడవను, మీరు కూర్చోండి. వెరీ గుడ్. వదినా, నేను రేపటి నుంచి డైటింగ్ టిప్స్ పాటించను. ఎందుకు? మీరు ఇలా నోరూరిస్తే నా కడుపు ఫుల్ అయిపోతుంది. సో డైటింగ్ మనకెందుకు చెప్పు? మాటలు బాగానే నేర్చావు. ఈ మాట ముందే చెప్తే నేను రోజు నవ్విస్తూ వడ్డిస్తారు కదండి. రే ఢిల్లీ, నీ నవ్వుకి తన నవ్వుకి పోలికేంట్రా? తంది వయలిన్ నవ్వు, ఆ నీదే వయలెన్స్ నవ్వు. తిను. నువ్వు పెడుతున్నావు అని తినట్లేదు, ఆకలేసి తింటున్నాను. ఓకే, మంచిది, తిను.